దిమాకి నక్సల్స్ పార్టీ సీజేపీ తరహాలో మరో పేరడి పార్టీ. గంటల్లోనే 2.6 లక్షల ఫాలోవర్లు. ఆ తర్వాత ఖాతా మాయం. మరి ఎందుకు ఖాతా మాయమైంది? కథ ఏంది? కార్ఖాన్ ఏంది? మొన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మొన్న మాట్లాడిండు. ఎంతలో ఉంది? 11. మొన్న మాట్లాడేళ్ళు అర్బన్ నక్సలైట్లు ఖతమైపోయేళ్ళు, దిమాకి నక్సలైట్లు మాత్రమే ఉన్నారు. దిమాకి నక్సలైట్లను కూడా ఖతం పట్టియాలన్న కాన్సెప్ట్ కొద్దీ మాట్లాడేళ్ళు. ఆ మాటలే సీజేపీ తరహాలో దిమాకి నక్సల్స్ పార్టీ పుట్టుకొచ్చింది. మరి త్వరగానే క్లోజ్ అయిందంటే కథ ఏంది కార్యక్రమం చూద్దాం. సీజేపీ తరహాలో డిఎన్పి దిమాకి నక్సల్స్ పార్టీ గంటల్లోనే 2.6 లక్షల ఫాలోవర్లు, తర్వాత ఖాతా మాయం. కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే దిమాకి నక్సల్స్ పార్టీ మీన్స్ డిఎన్పి పేరిట సోషల్ మీడియాలో కొత్త పేరడి పార్టీ పుట్టుకొచ్చింది. ఇన్స్టాలో ఆ పార్టీ ఖాతా వచ్చి రాగానే 24 గంటల్లోనే 2.6 లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది. నిన్న రాత్రి కల్లా 3.18 లక్షలకు ఈ సంఖ్య పెరిగింది. అయితే ఆ తర్వాత ఆ పార్టీ ఖాతానే కనిపించకుండా పోయింది. ఇన్స్టాలో వెతికినా ఆ పార్టీ హ్యాండిల్స్ కనిపించలేదు. ఇదే తరహాలో డిఎన్పి అనుబంధ ఎక్స్ హ్యాండిల్స్లో ఆందోళన వ్యక్తమైంది. ఇన్స్టాగ్రామ్లో దిమాకి నక్సల్స్ పార్టీ పేరును సెర్చ్ చేసినా ఎందుకు కనిపించడం లేదని మెటాని ప్రశ్నించింది. ఈ సెటైర్ పార్టీ ఖాతాలో ఎవరికి సమస్య ఉన్నది, ఎవరు భయపడుతున్నారు అని అడిగింది. తమ ఖాతాపై సైబర్ దాడులు జరుగుతున్నాయని, షాడో బ్యాన్లు వేశారని ఎక్స్ హ్యాండిల్ వివరించింది. ఇదే పేరుతో కొంచెం మార్పుతో అనేక ఖాతాలు పుట్టుకొచ్చాయని డిఎన్పి ఇన్స్టా హ్యాండిల్ కనిపించకుండా పోయింది. అయితే వారి ఇన్స్టా ఖాతా క్యూఆర్ కోడ్ను ఎక్స్లో పోస్ట్ చేశారు. మొత్తం మీద అంటే కాక్రోచ్ ఇప్పుడు సిజేఐ అన్నాడు కదా, వీళ్ళంతా స్టూడెంట్స్ అంతా కాక్రోచ్ లాగా ఎగబడతారంటే ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. అది ఎంత సునామీ సృష్టించిందో దేశంలో అందరికీ అర్థమైంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ దిమాకి నక్సల్స్ను కూడా ఖతం పట్టియాలన్న కాన్సెప్ట్ కొద్ది దిమాకి నక్సలైట్స్లు మరి ఎవరు పెట్టింది ఏంది అనేది కానీ దిమాకి నక్సల్స్ పార్టీ అని కూడా తీసుకొచ్చిన నేపథ్యం మాత్రం ఉంది. మరి ఎవరు పెట్టిండ్లు, కథ ఏంది కార్ఖానేది కూడా చూడాలి. మొత్తం మీద అంటే ఇవి ఆన్లైన్ పార్టీలు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నారు, పాకిస్తాన్ వాడు కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నారు, ఎస్పీ కాక్రోచ్ జనతా పార్టీల కార్యకర్తలు ఇంట్లో కూడా జాయిన్ అయ్యిండ్రు, ఇక్కడ బీఎస్పీ జాయిన్ అయ్యిండ్రు. అంటే భారతదేశంలో ఉన్న హిందువులు అంటే పడని, భారతీయ జనతా పార్టీ అంటే పడని ప్రతి ఒక్కరూ కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అయ్యిండ్రు అన్న ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది కూడా అదే కోణంలోకి వస్తుంది అన్న కోణం కూడా వినిపిస్తూ ఉంది. మరి ఎంతవరకు ముందుకు పోతుందో చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది దిమాకి నక్సల్స్ పార్టీకి సంబంధించింది. ఒక్కసారి